ఈ లోకంలో చాలా మంది ఫిలోసఫర్స్ పుట్టారు, కానీ ప్రోక్లస్ అందరికంటే వేరుగా నిలబడ్డాడు. అతను చెప్పింది కేవలం మాటలు కాదు, నిజం. ఈ ప్రపంచం కనిపించేదంతా కాదు, ఇది ఒక ప్రతిబింబం మాత్రమే. ప్రోక్లస్ ఒక్క విషయం మీద మొత్తం జీవితం పెట్టాడు. అతను చెప్పాడు, ప్రపంచం అనేది ఒక్క మూలం నుంచి వచ్చిన ప్రవాహం. దానిని ప్రోక్లస్ పిలిచాడు ద వన్ అని. అది దేవుడు కాదు, పేరు పెట్టలేని ఒక శక్తి. నీకు కనిపించే ప్రతి వస్తువు ఆ శక్తి యొక్క నీడ మాత్రమే. ప్రోక్లస్ ఒక చాలా బలమైన ఉదాహరణ చెప్పాడు. సూర్యుడు ప్రపంచాన్ని వెలిగిస్తాడు, కానీ తన ప్రకాశం ఎప్పుడూ తగ్గించుకోడు. అలాగే ద వన్ నుండి ప్రపంచం వస్తుంది, కానీ ద వన్ తగ్గిపోదు. మనిషి వేరు కాదు, మనిషి ఆ మూలం నుండి వచ్చిన వెలుతురు. ప్రోక్లస్ చెప్పాడు, జీవితంలో 3 దశలు ఉంటాయి. మొదట మూలం నుండి బయటకు రావడం, రెండవది ఈ లోకంలో జీవించడం, మూడవది మళ్ళీ మూలానికి తిరిగి వెళ్ళడం. ప్రోక్లస్ ఫిలాసఫీ యొక్క మెయిన్ పాయింట్, మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే తిరిగి వెళ్తాం. ప్రోక్లస్ ఒక వాక్యం చెప్పాడు, ఇది చాలా యూనిక్ సెంటెన్స్. ప్రతి కారణం తన ఎఫెక్ట్ కంటే శక్తివంతమైనది. అర్థం ఏంటంటే, మనం చూసే ప్రతి విషయం వెనక దానిని తయారు చేసిన శక్తి మరింత గొప్పది. సింపుల్ గా చెప్పాలంటే, మనం చూసే నిప్పు వేడిగా ఉంటుంది, కానీ నిప్పు పుట్టించిన మూలం మరింత వేడిగా ఉంటుంది. చాలా మంది ఫిలోసఫర్స్ చెడు గురించి మాట్లాడారు, కానీ ప్రోక్లస్ వేరుగా చెప్పాడు. చెడు అనేది ఒక సెపరేట్ శక్తి కాదు. చెడు అంటే మంచి తగ్గిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నీళ్లు పోయినప్పుడు గ్లాస్ ఎంప్టీ అవుతుంది, కానీ ఎంప్టీనెస్ ని మనం నీళ్లు అని పిలవం. అలాగే చెడు అనేది మంచి లేకపోవడమే. ఇది ప్రోక్లస్ ఇచ్చిన యూనిక్ ఆన్సర్. ప్రోక్లస్ ఆత్మ గురించి చాలా లోతుగా మాట్లాడాడు. అతను ఇలా చెప్పాడు, ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది, మెదడు ఆలోచించడం ఆపుతుంది, కానీ ఆత్మ అది ఎప్పుడు తన మూలం వైపు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనము నిద్రలో ఉన్నప్పటికీ మన లోపల ఏదో నిశ్శబ్దంగా జాగ్రత్తగా ఉంటుంది. అది కళ్ళతో చూడదు, ఆలోచనలతో కూడా కాదు. అది ఒక లోతైన అవగాహన, ఎప్పుడు మేల్కొని ఉండే శక్తి. అదే ఆత్మ యొక్క స్వభావం అని ప్రోక్లస్ గట్టిగా నమ్మాడు. ప్లేటో చెప్పాడు, మంచి ఐడియా అన్నిటికంటే గొప్పది. అరిస్టాటిల్ చెప్పాడు, కారణం అన్నిటికంటే ముఖ్యం. కానీ ప్రోక్లస్ చెప్పాడు, ఆ రెండు సరే, కానీ అన్నిటికంటే ముందు ఒక్క మూలం ఉంది, దాని ముందు మాటలు పనిచేయవు. ఇదే ప్రోక్లస్ ఫిలాసఫీ అందరికంటే వేరుగా చేసింది. ప్రోక్లస్ ఇచ్చిన అత్యంత శక్తివంతమైన వాక్యం, నువ్వు ఏ విషయాన్నైనా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని మూలానికి వెళ్ళు. మూలం తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఇది కేవలం ఫిలాసఫీ కాదు, జీవితాన్ని చూపించే కళ్ళు. ప్రోక్లస్ జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే, మూలాన్ని వెతుకు, అదే నిజమైన జ్ఞానం.